వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి ఇంజాపూర్ లొకాలిటీలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లో. సో మనకి హౌస్ డైమెన్షన్ 32.5 ఇంటూ 40 144 గజాల హౌస్. సో ఈ హౌస్ గురించి, ప్రైస్ గురించి అన్నీ కూడా మనం ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తాము. సో దయచేసి వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో హౌస్కి ఆపోజిట్లో ఉన్నది 30 ఫీట్ల రోడ్డు. సో చుట్టూ ఇళ్ళే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంది ఈ హౌస్ వచ్చేసి మనకి. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి ఒక కార్ అయితే సింపుల్గా అయితే 2 కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్గా ఉంది. మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్, మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంది కాబట్టి మనకి ఈశాన్య మూలకి మనకి బోర్ ఇచ్చారు. బోర్ వచ్చేసి 650 ఫీట్ల వరకు బోర్ వేశారు. మంచి వాటర్ వచ్చి అని చెప్తున్నారు. ఇది వాటర్ స్టోరేజ్ అండ్ మనకి 14,000 లీటర్ల కెపాసిటీలో వాటర్ స్టోరేజ్ ఇది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి 1 BHK ఉంటుంది. సో ఇది హాల్. ప్రజెంట్ ఏంది కింద ఫ్లోర్ వర్క్ నడుస్తుంది పని. సో మనకి ఇది హాల్లో ఇది టీవీ యూనిట్ వస్తుంది. సో ఇలా లెఫ్ట్కి వెళ్తే మనకి కిచెన్ అండ్ పూజా రూమ్ ఉంటుంది. మనకి పూజా రూమ్ అండ్ ఇక్కడ చూస్తే కిచెన్ ఉంటుంది. ఇటు సైడ్ వెళ్తేనేమో మనకి బెడ్రూమ్ ఉంటుంది విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. అంటే మనకి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది అన్నమాట ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 1 BHKతో ఉంటుంది. సో ప్రజెంట్ అయితే వర్క్ నడుస్తుంది. సో పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది మనకి. ఇది మనకి వ్యూ. సో ప్రజెంట్ అయితే చౌకట్ ఫిట్ అయింది, ఇంకా డోర్ ఫిట్ కావాల్సింది ఉంది. సో ఈ హౌస్లో ఏదైనా పెండింగ్ వర్క్ ఉందంటే కింద ఫ్లోర్ ఒకటి పెండింగ్ వర్క్ ఉంది మనకి. పైన ఫాల్ సీలింగ్ అయితే వర్క్ అయిపోయింది. కింద మనకి వచ్చేసి 2x4 సైజ్లో మనకి టైల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాతో పాటు ఇక్కడ మనకి పూజా రూమ్ అండ్ కిచెన్ వచ్చిందండి. అండ్ ఇది చూసుకుంటే చిన్న వాష్ ఏరియా ఇస్తారు ఇక్కడ. ఇది వాష్ ఏరియా. సో ఇక్కడ డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకి వాష్ బేస్ పెట్టుకోవడానికి ఇక్కడ సింక్ ఇచ్చారు. సో అంటే గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ సైజెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి, కొంచెం స్పేసెస్గా ఉంటాయి అన్నమాట. ఇది మనకి కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. ఇది విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది విత్ మనకి. సో ఇక్కడ వెంటిలేట్ పర్పస్లో ఒక విండో. సో మనకి విండో వచ్చేసి PVC విండో ఉంటుంది. సో అందుకే ఇక్కడ చుట్టూ మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు వీళ్ళు నీట్గా. సో అలాగే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా చూసుకుంటే కూడా సేమ్ అలానే ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో మనకి ఇక్కడ ఇప్పుడు పెండింగ్ వర్క్ వచ్చేసి కింద ఫ్లోర్ ఒకటి అండ్ కలర్స్ ఒకటి, ఎలక్ట్రిసిటీ వర్క్ ఒకటి కొంచెం పెండింగ్ ఉన్నాయి. సో మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయింది. సో మళ్ళీ ఒకసారి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 30x40 144 గజాల బిట్టు. ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఒక ఇంజాపూర్ ఖమ్మం నుంచి మనకి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సాగర్ హైవేకి 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది. మనకి హౌస్ ప్రైస్ చూసుకుంటే 1,25,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.